హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో పల్లీ నువ్వుల లడ్డు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. పాకం పట్టే పని ఉండదు కాబట్టి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. పల్లీ నువ్వుల లడ్డూకి పల్లీలు 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు వేరుశెనగ గుళ్ళకి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. ఎప్పుడైనా సరే వేరుశెనగ గుళ్ళతో ఏం చేయాలి అనుకున్నా ఇవి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటాయి. ఆఖరికి చట్నీ అయినా సరే వేరుశెనగ గుళ్ళు వేయించుకునే దాన్ని బట్టి రుచి ఉంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. మనకి పట్టుకొని చూస్తే పొట్టు వెంటనే కూడా వస్తుంది, లోపల పల్లి కూడా రంగు మారుతుంది. ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి కూడా కాస్త టైం పడుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకుండా దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఒకవేళ స్వీట్ తినని పిల్లలైతే కనుక నువ్వులతో నువ్వుల పొడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ పొడి వేసి కూర చేసినా కూడా బాగుంటుంది. నువ్వుల పొడికి కూడా ఇంతే, నువ్వులు వేయించుకోవాలి, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అది కూడా నూనె లేకుండా వేయించుకొని చల్లారేక కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి 2 కూడా పూర్తిగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇవి బాగా చల్లారనియండి, మిక్సీ పట్టుకుందాం. నేనైతే వేరుశెనగ గుళ్ళకి పొట్టు తీయట్లేదు, డైరెక్ట్గా అలా మిక్సీ పట్టేస్తున్నాను. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేరుశెనగ గుళ్ళు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకు అక్కడక్కడ పప్పులు కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అలాగే నువ్వులన్నీ వేయకుండా 1 స్పూన్ నువ్వులు మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇవి లడ్డూలు చుట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు. మనం నువ్వులతో చిమ్లీ కూడా చేస్తాము, అది నాగుల చవితికి చేస్తాం కదండి. అది కాకపోతే అది పచ్చి నువ్వులతో చేస్తాము. పచ్చి నువ్వులతో చేసింది నిల్వ ఉండదు, 1-2 రోజుల వరకు అలా ఉంటుంది. ఇలా వేయించి చేస్తే రుచి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. చూడండి, ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇది వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. వేరుశెనగ గుళ్ళు, నువ్వులు 2 కప్పులు తీసుకున్నాం కదండి. 2 కప్పులకి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల పొడిలో బెల్లం వేసి కలుపుకుంటే బాగా వస్తుంది. అదే మీరు అచ్చంగా బెల్లం మాత్రమే మిక్సీ పట్టారనుకోండి, పాకంలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు లడ్డూలు చుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అందులో వేసుకోవాలి. అలాగే మిగతా నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇదంతా బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చివరిగా మనం 1 స్పూన్ నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. మీకు ఇక్కడ కొబ్బరి ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. నేను ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. కొంచెం పెద్ద చిల్లులు ఉన్న దాంతో తురుముకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో, ఈజీగా అయిపోతుంది, అస్సలు టైం పట్టదు. ఇవి మనకి 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. ఇంతేనండి, పల్లీ నువ్వుల లడ్డు తయారైంది. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.